ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యానికి లోబడాలి, వాక్యం చదవాలి. ఎప్పుడు కూడా చదువు లేకపోతే వినాలి. ఇప్పుడు చదువు లేని వాళ్ళు కూడా ఫోన్లు ఉన్నాయండి? లేవా? ఉన్నాయి కదా. నెంబర్లో ఏ గుర్తుపెట్టుకుని మొత్తం నొక్కేస్తున్నారు కదా. ఏంటి వాక్యం బైబిల్ అంతా కూడా మీరు వినగలరు, మీ ఫోన్లోనే ఉంది. ఆ యాప్ని లోడ్ చేసుకొని రోజు వాక్యం వినొచ్చు, చెవి దగ్గర పెట్టుకోండి, రేడియోలో విన్నట్లుగా. బైబిల్లో ఏం రాస్తుందో అలా వరుసగా వచ్చేస్తున్నాయి. ఎంత ఈజీ ఉంది ఇప్పుడు. కానీ ఎవరైనా చదువుతారో ఎప్పుడైనా వింటారు అలాగా? ఏంటి ఎందుకు వినరు అంటే ఆసక్తి ఉండదు. ఆ కబుర్లు ఈ కబుర్లు టీవీ దగ్గర కూర్చొని ఆ సీరియల్ ఈ సీరియల్ వరుస పెట్టి రేవెట్టేస్తుంటుంటారు కదండి. కళ్ళు తలనొప్పి ఇవన్నీ అందుకనే వస్తుంటుంటాయి కదండి. అట్లా బళ్ళు దగ్గర ఇలా పెట్టుకొని మీకు వినబడే సౌండ్లో చిన్న సౌండ్ పెట్టుకొని రోజు వాక్యం వినండి, వాక్యం అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం. రోజు వాక్యం వినొచ్చు. రోజు బోర్డులు అంతమంది వాక్యాలు చెప్తున్నారు. అలా బైబిల్ అంతా నువ్వు పూర్తి చేయలేదు కదా, చదివితేనే కదా పూర్తి చేయగలవు. ఈసారి నుంచి నువ్వు జనవరి 1 నుంచి ఆదికాండం దగ్గర నుంచి వినడం నేర్చుకో. రోజుకో 10 అధ్యాయాలు చక్కగా నువ్వు బైబిల్ని పూర్తి చేస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిందా. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. అందుకనే యోసేపుతో వాక్యాన్ని చెప్తున్నాడు దూత, నువ్వు ఊరికినే నమ్మొద్దు, ఇదిగో వాక్యం ఇలాగంది కదా, కన్యక పుడతాడని, రక్షకుడు పుడతాడని, మనుషులందరికీ తోడై ఉండే ఇమ్మానుయేలు పుడతాడని ఉంది కదా. ఆ ఇమ్మానుయేలు పుట్టడానికే, ఆ యేసు పుట్టడానికే నీకు ప్రదానం చేయబడిన ఉన్నతమైన కన్యక మరియా, ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా నువ్వు వెనుకడుగు వేయవద్దు అనే మాటకు అతడు లోబడ్డాడు. అందుకనే యోసేపుకి ఘనత దేవుడు ఇచ్చాడు. దేవుని మాటగా లోబడదాం, దేవుని క్రియలు చేద్దాం, దేవుని కోసం మనం కూడా ఏదొక పాత్రగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదండి. డ్రామాల్లోని సినిమాల్లో ఏముంటాయి? పాత్రలు ఉంటాయి. పాత్రలు అంటే ఏంటండి? పాత్రలు అంటే గిన్నెలు ఏంటి? పాత్రలు అంటే ఏంటి? గిన్నెలన్నీ ఉండాలా వద్దా? ఓ డ్రామాలో తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, ఇంట్లో పనిచేసే పనులు ఉండాలి, అందరూ ఉంటారు కదా. హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళిద్దరిని విడగొట్టడానికి అప్పుడప్పుడు ఫైట్లు చేసుకోవడానికి వెళ్ళుంటాడు. ఇంత కథ ఉంటుంది. అన్ని పాత్రలు అంటే వీళ్ళందరినీ పాత్రలు అంటారు. చూసారు, ఏదైనా ఒక పేరు వచ్చిందంటే బైబిల్లో ఉన్న మాటే అది పాత్రలు అంట. మనం అందరం శరీరంలోని కొన్ని భాగాలు అంట మనం అందరం కదండి. పాత్రలు అంటే ఒక్కొక్కడికి చిన్న క్యారెక్టర్ ఇచ్చినా రెచ్చిపోతాడు. ఏంటి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆడనే చెప్పుకుంటారు అందరూ. అంటే అందులో నువ్వేం చేస్తున్నాడు? అతను బాగా నటిస్తున్నాడు. నటించరా అంటే జీవించేస్తున్నాడు. ఇంకా మనం కూడా దేవుడిచ్చిన పాత్రలో జీవించాలన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీకు ఈ పాత్ర ఇచ్చారా, ఆ పాత్ర ఇచ్చారా కాదు. కొంతమంది ఏంటంటే ఆ రోల్ నాకు ఇస్తానా, ఆడికంటే సితగొట్టేస్తున్నా. నువ్వు సితగొడతావు కానీ ఆ రోల్ చేయవు బాబు కదా. సితగొట్టేస్తే ఆ పాత్ర పని చేయకుండా ఇంకా కాదు. అది కాదు, మనకిచ్చిన దానిని మనం ఏం చేయాలండి? ఏమో చిన్న చీపురు తుడుచుకొని పాత్ర ఇచ్చినా సరే దాంట్లో ఏమవ్వాలా? ఒకసారి మనం వెంకటలక్ష్మి అలాగే చేసింది. వెంకటలక్ష్మినా వీరమణియా? మన దేవోరా వెంకటలక్ష్మే పేరు అండి. చిన్న పాత్ర, పని మనిషి పాత్ర అయితే రెచ్చిపోయింది. ఇంక అందరూ ఆవిడనే చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి నిజంగా పాత్ర, అన్ని పాత్రలకు కూడా విలువ ఉంది. చాలాసార్లు మీరు విన్నారు కదండి. అండి బాత్రూంలో ఉండే చెంబుకి విలువ ఉంది, రోజు తాగే మంచినీళ్ళ గ్లాస్కి విలువ ఉంది. గ్లాసుని తీసుకుని వెళ్ళి బాత్రూంలో పెడితే ఏం పని చేయదు కదండి. స్నానం చేయగలం మన గ్లాస్తోని. లేకపోతే రోజు సాంబార్ ఇడ్లీ తినే స్పూన్తో స్నానం చేయగలమా కదండి. బాత్రూంలో చెంబు కావాలి, సేమియా తాగడానికి స్పూను
కావాలి. స్పూను గొప్పదే, చెంబు గొప్పదే. అబ్బా చెంబుతో నన్ను పోలుతారా అని అనుకోకండి కదా. చెంబు లేకపోతే ఎండిపోతాం కదా. కాబట్టి అన్నీ ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏది గొప్పది కాదు. అందుకనే మీలో మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడు? గౌరవించుకోమన్నాడు. యోసేపుకి ఇచ్చిన పాత్ర అది. నమ్మటం అనే పాత్రని ఇచ్చాడు. దేవుని వాక్కుని నమ్మే పాత్రని ఇచ్చాడు. యోసేపు ఆ మాటను నమ్మాడు కాబట్టి ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి మనము కూడా దేవుని చేతుల్లో పాత్రలు, మనం అందరం కూడా. నాది పాస్టర్ పాత్ర, మీది విశ్వాసుల పాత్ర. ఇందులో విశ్వాసుల మళ్ళీ పాడేవాళ్ళ పాత్ర, మాట్లాడేవాళ్ళ పాత్ర, సాక్ష్యం చెప్పేవాళ్ళ పాత్ర, ఏంటి ప్రార్థన చేసేవాళ్ళ పాత్ర, ఉపవాసాలు ఉండే పాత్ర కదా. ఉపవాసం ఉంటారా? దండయాత్రగా అనేటప్పటికి 3, 4 చెవులు తెగుతాయి. వాళ్ళ పాత్ర అది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ 3, 4 పాత్రలు చేయెత్తకపోతే మన పని ఆడ తన్నులు తినడమే, తిట్లు తినడమే, లేదంటే ఆ దెబ్బలు ఈ దెబ్బలు తగిలించుకొని వస్తాం. లారీ మెంచి పడిపోయాను, నడ్డు ఇరిగిపోయింది. ఇలాంటి పాత్రలన్నీ అవ్వకుండా ఆ పాత్రలు ఏం చేస్తున్నాయంటే ప్రార్థన చేస్తున్నాయి. అందుకని మనమందరము దేవుని చేతిలో ఉన్న పనిముట్లం. అందుకనే మనం ధన్యులు అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏదో ఒక రీతిగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఒక పాత్రగా వాడుకుంటాడు. కొంతమంది వాళ్ళు పనులకు వెళ్ళిపోయినా, ఈవేళ మన వాళ్ళు దండయాత్రకు వెళ్ళారు, బాగా జరగాలని కూడా మనసులో ప్రార్థన చేస్తే కూడా అది ప్రార్థనే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమంది దృష్టి రాకపోయినా అక్కడ ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వర్షం వచ్చింది అనుకోండి, అక్కడ వర్షం రాకూడదని ప్రార్థన చేస్తారు. ఏదో ఒక రీతిగా దేవునికి మనం పనికొచ్చే వాళ్ళంగా మనము ఉండాలి. ఈ క్రిస్మస్లో దేవుడు పుట్టుటలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. జ్ఞానుల పాత్ర ఉంది, ఏంటి గొల్లవారు పాత్ర ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే మళ్ళీ యోహాను ఉన్నాడు, మరి జకరియా ఉన్నాడు, ఎలిజబెత్ ఉంది. వాళ్ళందరూ సహకారంను బట్టి లోకరక్షకుడు ఈ భూమి మీద పుట్టాడు. యోసేపు ఎంత నీతిమంతుడు. అతని లాంటి నీతిని సంపాదించుకుందాం మనం కూడా. అడుగుడు మీకు ఇవ్వబడును. అవును ప్రభా, నేను కూడా నీతిమంతుడిగా ఉండాలని ఇంకా ఆశపడుతున్నాను ప్రభా. నీతిలో నేను ఇంకా నీతిమంతుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. నీతిమంతుడిగా ఉండాలని అనుకుంటే ఇంకా నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. పరిశుద్ధులుగా ఉండాలనుకుంటే ఇంకా పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. మనకి ఇంకా ఇంకా అన్నీ ఇస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.